నంద్యాలలో జరిగిన చికెన్ మేళాకు సంబంధించిన పోస్టర్లో హెచ్ఎంకే చికెన్ స్టోర్ కు సంబంధించిన చికెన్ షాప్ యజమాని నంద్యాల ఆఫీషియల్ సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పై నంద్యాల బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. తమ మనోభావాలు కించపరిచే విధంగా హెచ్ఎంకే చికెన్ స్టోర్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ పై డీఎస్పీ జావలి నంద్యాల 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ హెచ్ఎంకే చికెన్ స్టోర్ వారు అన్యాయంగా తమ మనోభావాలను కించపరిచే విధంగా పోస్ట్ చేయడం తగదని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల బ్రాహ్మణ సంఘం తరపున సంఘ అధ్యక్షులు కరణం మురళీకృష్ణ, ఉత్తరాది మఠం అర్చకులు సురేంద్రాచార్య, ఏబీబీఎం సెక్రటరీ దినకర్, అడ్వకేట్ విశ్వనాథ్, అడ్వకేట్ పవన్, నరసింహమూర్తి, రాఘవేంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 95% అసలు క్రిమినల్ గా ఉంటారు సార్ బ్రాహ్మణ కమ్యూనిటీ. ఏదో 1-2 ఉండొచ్చు, కానీ మరి మీరు దుర్మార్గంగా ఇంత వ్యవహరిస్తే ఎట్లా సార్? ఇక్కడ ఇది సంబంధం లేదు. నేను లాయర్ విశ్వనాథ్. గత 4 ఏళ్ళుగా నేను నంద్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవలే మనకు తెలిసిన విషయమే అందరికీ, బర్డ్ ఫ్లూ అన్న వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే అది. సో ఆ బర్డ్ ఫ్లూ అన్నది తగ్గించాలని మొత్తం చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవద్దని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ చెప్తుంది. ఈ క్రమంలో ఈ షాప్ ఎవరైతే ఉన్నారో చికెన్ షాప్ ఓనర్స్ వాళ్ళందరూ ఈ చికెన్ వాళ్ళకి అమ్ముడుపోక ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు చేసి చాలా తక్కువ కాస్ట్కి అందరికీ ఇచ్చేటట్టు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇట్లా ఒక పోస్ట్ వేశారు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఇట్లా ఒక బ్రాహ్మిన్ కమ్యూనిటీని కించపరుస్తూ, ఇక్కడ మీరు చూస్తే ఫాస్ట్గా వెళ్దాం రండి అని ఒక బ్రాహ్మిన్స్ అందరూ చూస్తే అసలు సంబంధం లేని వ్యక్తులు. బ్రాహ్మిన్ కమ్యూనిటీ అన్నది అసలు ఈ నాన్ వెజ్కి వాటికి చాలా దూరంగా ఉండి చాలా నిష్టగా ఉండే వాళ్ళని వాళ్ళ ఫోటోలు వేసి దీంట్లో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ చాలా కించపరుస్తున్నారు. దీని ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. చట్ట ప్రకారంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఇట్లాంటివి మరీ జరగకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాము. షాపు యాడ్ ఇచ్చుకుంటూ దాంట్లో కింద బ్రాహ్మణ మీను కించపరుస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. దానిని ఖండిస్తూ బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో అడ్వకేట్స్ విశ్వనాథ్, దుర్గాప్రసాద్ సార్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు ఆ వ్యక్తిని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ 2 టౌన్ ఇస్మాయిల్ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 28వ తేదీన హెచ్ఎంకే చికెన్ స్టోర్ సంబంధించినటువంటి వాళ్లకు చికెన్ అమ్ముడు పోక, బర్డ్ ఫ్లూ సంబంధించి చికెన్ అమ్ముడు పోక వాళ్ళు చికెన్ మేళా అనేటటువంటి రకంగా ఉచిత చికెన్ మేళాలో ఏదో పెట్టినట్టున్నారు. వాళ్ళు ఏదైనా పెట్టుకొని, మేము ఎవరిని కూడా ఏమీ కించపరిచేటటువంటి వాళ్ళం కాదు మేము. కానీ ఇక్కడ దీనికి సంబంధించి బ్రాహ్మణులందరినీ కూడా కించపరిచేటట్టుగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో క్రియేట్ చేసి మా మనోభావాలను సోషల్ మీడియాలో దెబ్బతీసేటటువంటి రకంగా వాళ్ళు చేయడం చాలా తప్పిది. దీన్ని చట్టపరంగా భారత న్యాయ శిక్షా స్మృతి ప్రకారంగా ఈ రకంగా ఎవరైతే చేసినారో వాళ్ళను కఠినాతికఠినంగా శిక్షించి పరువు నష్టం దావా వేసి ఈరోజు బ్రాహ్మణుల యొక్క మనోభావాలను చట్టం, మా మంచి ప్రభుత్వం ఇది, మా మంచి ప్రభుత్వం అనుకుంటున్నాం మేమంతా కూడా. మరి బ్రాహ్మణులు ఈ విధంగా కించపరిచేటటువంటి రకంగా ఇటువంటి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించేటటువంటి విధంగా ఈరోజు మేము గౌరవప్రదంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఈ కాగితాన్ని ఇచ్చి చట్ట ప్రకారంగా శిక్షించడానికి, కేసు కట్టడానికి అనేటటువంటి రకంగా మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఇంతటితో ఆగదు. దీన్ని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్లకు నిందితుల కఠిన శిక్ష పడేలా చేస్తామని, చట్ట ప్రకారంగా శిక్ష పడేలా చేస్తామని మా లాయర్ గారు, అదేవిధంగా పవన్ గారు, విశ్వనాథ్ గారు, నాగేంద్ర శర్మ గారు, మా బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుల వారు మురళీకృష్ణ శర్మ గారు, అనేక మంది, సాయినాథ్ శర్మ గారు, ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నాం. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇది ఎవరైతే ఈ రకంగా చేసి ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. అందరికీ నమస్కారం. నిన్న మనకు నంద్యాల టౌన్లో ఈ చికెన్ మేళాకు సంబంధించి జరిగింది. దాంట్లో ఈ సోషల్ మీడియాలో హెచ్ఎంకే చికెన్ స్టోర్ వాళ్ళు అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటట్టు
ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక కంప్లైంట్ వచ్చింది. విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.